ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేసినా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను కాబట్టి ఈరోజు కూడా ప్రశ్నతో మనం ఈ వాక్య ధ్యానం చేసుకుందాం. ఎంతమందికి అవార్డు అంటే తెలుసు? అవార్డు విన్నారు? ఆ పదం అవార్డు అని పదం ఎంతమంది విన్నారు? అవార్డు విన్నారు కదా. ఏమన్నా రివార్డ్ అనే పదం విన్నారా? రివార్డ్ విన్నారా? వినలేదు ఎవరని? విన్నారు కదా. మీరు రెండిటికి తేడా తెలుసా? అవార్డు అంటే ఏంటి, రివార్డ్ అంటే ఏంటి? పర్లేదు చెప్పండి. చాలామంది యవనస్తులు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. గెలుచుకున్న తర్వాత ఇచ్చిన దాన్ని అవార్డు అంటారు. గుడ్. ఇంకా మరి రివార్డ్ అంటే దాన్ని సొంతంగా సాధిస్తే రివార్డ్ అంటారు. ఇంకెవరైనా చెప్పగలరా? చాలామంది యవనస్తులు ఉన్నారు, చదువుకునే బిడ్డలు ఉన్నారు. అవార్డు, రివార్డ్ ఎవరైనా విన్నారా? అవార్డు అంటే ఏంటి, రివార్డ్ అంటే ఏంటి? మీరు చాలా ఆలోచిస్తే ఈ రెండు పదాలు చాలా సిమిలర్గా ఉంటాయి. మనం తెలుగులో తీసుకుంటే రెండింటికి బహుమతి అనే ఉంటుంది కదా. బహుమతే, ఏదన్నా బహుమతే. కానీ మీరు కొంచెం ధ్యానం చేస్తే అవార్డు అంటే ఎప్పుడు ఇస్తారంటే, మన సిస్టర్ చెప్పినట్టు మనం ఏమైనా సాధించినప్పుడు, మనం సాధించిన దాన్ని ఎవరన్నా గమనించినప్పుడు మనల్ని అవార్డు ఇచ్చి సత్కరిస్తారు, అంతే కదా. రివార్డ్ అంటే ఏంటో తెలుసా? మీరు ఏమీ సాధించకపోయినా సాధిస్తే ఇస్తాను అంటే తెలుసా? కండిషన్. అంటే మీరు ఇంకా సాధించలేదు, ముందుగానే ప్రైస్ ఇస్తారు. అంటే ఎలాగంటే మా నాన్నగారు నాకు చెప్పేవారు, మీరు ఎంబీబీఎస్ సీటు కొడితే నీ కారు కొంటాను అన్నాడు అనుకోండి, అది రివార్డ్. నేను ఎంబీబీఎస్ సీటు కొట్టిన తర్వాత నా కారు కొని ఇచ్చారనుకోండి, అది అవార్డు. అర్థమైందా? అంటే రివార్డ్ ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని బాగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు ఆ పని చేయడానికి, ఆ పనిని మీరు పూర్తి చేయడానికి మీకు ఇచ్చే బహుమతినే రివార్డ్ అంటారు. ఆ పనిని మీరు ముగించిన తర్వాత ఇస్తే అవార్డు అంటారు. చాలామంది ఇక్కడ మనకి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. దేవుడు నాకు బహుమతి ఇస్తాడు అని చాలా బహుమతుల కోసం దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటాము, దేవుని సన్నిధికి వస్తుంటాం. కానీ కొన్ని బహుమతులు లేదంటే కొన్ని దీవెనలు అవార్డు అన్నమాట. అంటే నువ్వు చేసిన కృషికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. కొన్ని ఏంటో తెలుసా? నువ్వు ఇలా చేస్తేనే నేను ఇస్తాను, అది రివార్డ్ ఆశీర్వాదాలు. అంటే తెలుసా? ఒక కండిషన్. ఇందాక మాస్టర్ గారు చెప్తూ, మా నాన్నగారు చెప్తూ, మీరు టైంకి 10:30కి రావాలి అన్నారు అనుకోండి, అది కండిషన్. 10:30కి వస్తేనే ఆశీర్వాదం అంటే అది రివార్డ్. మీరు చెప్పకపోయినా 10:30కి వచ్చారనుకోండి, అది అవార్డ్. ఇప్పుడు ఎంతమందికి రివార్డు కావాలో అవార్డు కావాలో మీరు ఆలోచించుకోండి. కానీ రెండు తేడా ఏంటో తెలుసా? రివార్డు ప్రకటించారనుకోండి, ఖచ్చితంగా ఇస్తారు. అవార్డు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏమండి, పరిస్థితులు బట్టి అవార్డు అనేది మారిపోద్ది. కానీ రివార్డు ఏంటో తెలుసా? రివార్డు ఇచ్చారంటే ఇస్తారు. పలానా వ్యక్తిని పట్టుకోండి, మీకు ఇంత రివార్డు అంటారు కదా. చూసారు ఎప్పుడన్నా పోలీసులు దొంగల కోసం, నేరస్తుల కోసం ప్రకటన ఇస్తూ ఉంటారు. ఏమనంటే, మీరు ఈ వ్యక్తిని మాకు సమాచారం ఇస్తే మీకు ఇస్తాము అని. అలా చేస్తే ఇస్తారు కదా కంపల్సరీగా. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేయలేదు అనుకోండి, అయినా మీరు పట్టుకెళ్ళారనుకోండి, అవార్డు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనకి ఏంటి తెలుసా? ఖచ్చితంగా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? రివార్డ్ బ్లెస్సింగ్స్. అలాంటి మన వాక్యంలో చాలా ఉన్నాయన్నమాట. ఎంతమందికి కీర్తనలో 128వ అధ్యాయాన్ని ఎన్నిసార్లు విన్నారు, ఎన్నిసార్లు చదివారు, ఎన్నిసార్లు బోధించారని ఒకసారి మీరు చేయొద్దండి. చాలాసార్లు విన్నారా? నా చిన్నప్పటి నుంచి అయితే నేను ప్రతి ఫంక్షన్లో ఏదైనా కూడా వింటాం. కానీ మీకు తెలుసా? తీయండి అందరూ ఈరోజు కీర్తనలో 128వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా మీరు కీర్తనలు ధ్యానం చేసి. నేను వచ్చిన గత 2-3 సార్లు కూడా ఎక్కువ సామెతలు ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఈరోజు కీర్తనలు మనం ధ్యానం చేసుకుందాం. 128వ అధ్యాయాన్ని మీరు చూస్తే ఆ పైన చిన్న అక్షరాలతో ఏముందో చదువుతారు ఎవరైనా? అమ్మా, మీరు వేరే తర్జుమాలో చదివితే ఏ ప్రేయర్ ఫర్ రివార్డ్ అని ఉంటుంది. రివార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇందా చెప్పాను కదా, మీరు ఇది చేస్తే ఈ ఆశీర్వాదాలు. ఏ ప్రేయర్ ఫర్ రివార్డ్ అని ఉంటుంది. మళ్ళీ చదువుదాం. మొదటి వచనాన్ని మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ఇక్కడే మనకు అసలైన సమస్య. మనకేంటంటే ఆ 4వ వచనంలో, 5వ వచనంలో, 3వ వచనంలో ఉన్న ఆశీర్వాదం మన అందరికీ కావాలి. కానీ మొట్టమొదటి వచనంలో రాసిన భయభక్తులు అనే చోటే ప్రాబ్లం ఉంది.
4వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడిందంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం మీద అలాగో ఆశీర్వదింపబడును. మనకేంటంటే మొదటిది వద్దు, 4వది వద్దు, కానీ 2వ వచనంలో 3వ వచనం ఆశీర్వాదం మనకు కావాలి. నా భార్య నా ఫలించు ద్రాక్ష వలె ఉండాలి, మా పిల్లలు ఒలీవ చెట్టు వలె ఉండాలి, నా కష్టజత నేను ఆనందించాలి. కరెక్టే, ఇవన్నీ ఉన్నాయి కదా. 1వ వచనంలో ఏం చెప్పారు? భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవలను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆశీర్వాదాలు. ఎవరైతే దేవుని యొక్క మార్గాల్లో నడుస్తారో వాళ్ళకే ఈ యొక్క ఆశీర్వాదాలు, అందరికీ కాదు. అందరికీ ఇట్స్ ఎ రివార్డ్. ఎవరైతే చెప్పాను కదా, ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళకే ఈ ఆశీర్వాదం తప్ప అందరికీ కాదు. పొరపాటున అందరికీ అనుకుంటున్నారేమో. చదవని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. వేరే తర్జుమాల్లో ఉంటుంది హ్యాపీ అని రాసి ఉంటుంది. అంటే ఏంటండి? హ్యాపీ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హ్యాపీ ఆర్ దోస్ హూ ఫియర్ ద లార్డ్. సాధారణంగా భయం ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటామా? ఉండం కదా. మరి అదేంటి? వాక్యమేమో మీరు దేవుని యందు భయం ఉండండి కానీ మీరు ఆనందంగా ఉంటారని ఉంది. సాధారణంగా భయం ఉన్నప్పుడు ఆనందం ఉండకూడదు, బాధ ఉంటుంది కదా. భయం ఉన్నప్పుడు ఏముంటుంది? ఏడుపు ఉంటుంది. భయం ఉన్నప్పుడు ఇంకేముంటుంది? ఒక తెలియని ఒక నెగిటివ్ ఉంటుంది. కానీ బైబిల్ ఏముంటుందంటే మీరు దేవుని యందు భయపడితే మీరు ఆనందంగా ఉంటారు అంటుంది. అసలు రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు కదా. మరి ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎందుకు ఆనందంగా ఉంటానని ఎప్పుడు ఆలోచించారా? సాధారణంగా భయం ఉందనుకోండి, మనం అయితే ఆనందంగా ఉండలేం. ఒక బండి నడిపేవాడికి భయం అనుకోండి, ఆ కూర్చున్నంతసేపు వాడికి భయంగానే ఉంటాడు, ఆ దిగేంత వరకు భయం ఉంటుంది. అదేంటి నేను భయపడుతున్నాను కదా ఆనందంగా ఉండాలి కదంటే, భయం ఉన్న చోట ఆనందం ఉండదు. కానీ దేవుని మీద భయం ఉన్నప్పుడు మాత్రం ఆనందం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవభీతి. ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటి తెలుసా? దైవభీతి. ఏముండాలి? దైవభీతి ఉండాలి, ఫియర్ ఉండాలి. దేవుడు అంటే మనకి, నా లైఫ్లో నాకు ఏది భయం లేదన్న చేతులు ఎత్తండి. నాకు ఏం భయం లేదు, ఐఎమ్ ఫియర్లెస్. చాలామంది యవనస్తులు పెడుతుంటారు స్టేటస్లు, ఐఎమ్ ఫియర్లెస్, టూత్లెస్ కదా. అలా ఎవరు ఉన్నారా? ఐఎమ్ ఫియర్లెస్ అని. నేను అసలు భయపడిన దేనికని ఉన్నారు ఎవరన్నాని? ఉన్నారా ఎవరన్నా? లేరు కదా. అసలు భయం అంటే ఏంటి? కాసేపు మాట్లాడుకుందాం. భయం, ఫియర్ అంటే ఏంటి? సరే, మీ జీవితాల్లో మీరు ఎవరికన్నా భయపడతారా? దేవుడని చెప్పొద్దు, ఎందుకంటే అందరూ ఆ ఆన్సర్ నాకు చెప్తా ఉంటారు. అలా కాకుండా మీ జీవితంలో మీరు ఎవరికైనా భయపడతారా? ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడతారు? భర్తకి భయపడతారా? ఎంతమంది చేతులు ఎత్తండి. పోన్లే, భార్యకి భయపడతారా? చేతులు ఎత్తండి. తల్లిదండ్రులు భయపడతారా? భయపడతారు. టీచర్కి భయపడతారా? స్కూల్లో మీ ఉద్యోగంలో బాస్కి భయపడతారా? మరి భయపడితే మీరేం చేస్తారు? ఎగ్జాంపుల్, మీకు మీ భర్త అంటే భయం అనుకుందాం, భార్య అంటే భయం అనుకుందాం. మీరు భయపడితే ఏం చేస్తారు? సైలెన్స్గా ఉంటారు. వెరీ గుడ్. నెక్స్ట్, లోబడతారు. వెరీ గుడ్. నెక్స్ట్, నేను చెప్పనా, అవతల వ్యక్తికి నచ్చేలా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారు? ఎందుకురా నాయనా ఏదైనా చేస్తే నన్ను తిడతాడనే భయంతో అతనికి కానీ ఆమెకి కానీ తల్లిదండ్రులకు కానీ మీ బాసుకు కానీ నచ్చే విధంగా నడుచుకుంటారా లేదా? మరి దేవుని యందు భయం ఉన్నప్పుడు దేవుని యందు మీరు ఆయన నచ్చే విధంగా నడుచుకుంటున్నారా? ఒక మనుషుల కోసం అయితే తలకిందలుగా తపస్సు చేస్తారు, అన్నం తినడం మానేస్తారు, వారు రోజులైతే మూల కూర్చుంటారు. మరి దేవుని భయం ఉందని అందరి ముందు ఒప్పుకుంటున్నారు కదా, మరి దేవునికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారా? మరి అదేంటి? అంటే దేవుడి మీద ఉండే భయం ఒకలాంటి భయం, మనుషుల మీద ఉండే భయం ఒకలాంటి భయం. అంటే దేవుడు కనిపించడానా? అంటే దేవుడు ఏం చేయడానా? అరే నేను ఈ పని చేస్తే మా తండ్రి తిడతాడు అని చెప్పి నువ్వు ఆగే మనిషి, అరే నేను ఈ పని చేస్తే దేవుడు కూడా నన్ను చూస్తాడని ఎందుకు ఆగలేకపోతున్నావు? అవునా కదా? భయం ఉంటుంది కదా. ఈరోజు లేటుకి వెళ్తే నన్ను స్కూల్లోకి రానివ్వరు, కాలేజీలోకి రాని భయంగా వెళ్తారు కదా. మరి చర్చికి లేటుకి వెళ్తే దేవుడు నన్ను అలా ఏమనుకుని ఎందుకు భయపడలేదు మీరు? మనకి భయం లేదు. ఏం లేదు? మనకి కపటమైన భయం అన్నమాట.
అంటే ఏంటంటే బయటికి దేవుని మీద ఉన్న భయాన్ని నటిస్తాం కానీ పాటించాం. హల్లెలూయా. మనం పాటించే వల్ల ఉంటే ఏం చేస్తుందో తెలుసా, భయం ఉన్నవాడు టైంకి వస్తాడు, భయం ఉన్నవాడు ఇచ్చిన పనిని ఖచ్చితంగా చేస్తాడు, ఆడికి ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా చేస్తాడు. అలవాటుగా భయం లేనోడు మాత్రమే తేలిగ్గా తీసుకుంటారు. మనం ఏంటంటే దేవుణ్ణి తేలిగ్గా తీసుకుంటాం, మనుషుల్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. మాకు బయోమెట్రీస్ ఉంటాయి, చాలామంది చేస్తారు. బయోమెట్రీస్ అంటే తెలుసు కదా, మనం హాస్పిటల్కి వెళ్తే బయోమెట్రీ అటెండెన్స్ చేయాలా. లేట్కి వెళ్తే ఏం చేస్తారు తెలుసా, హాఫ్ డే శాలరీ కట్. ఎంతమందికి తెలుసండి ఇదంతా? మరి మేమైతే వేస్తాం. మరి లేట్కి వెళ్తే ఆ గంట కట్ట కాదు, హాఫ్ డే. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, కంగారుగా టైంకి వెళ్ళి బయోమెట్రీ వేయాలని ఎంత వేగంగా పరిగెడతారు, భయంతో పరిగెడతారు, ఎంత డబ్బులు పోతాయని. ఎందుకు పడతారు? భయం ఏంటి అక్కడ? బాస్ తిడతాడని కాదు, డబ్బులు పోతాయని భయం. మనకి శాలరీ కట్ అయిపోద్ది కదా. నేను ఈ వాక్యం ప్రిపేర్ అయినప్పుడు నేను ఈ వాక్యమే చెప్పాలని అనుకున్నాను, కానీ మాస్టర్ గారు ఎప్పుడైతే ఆ యొక్క తీసుకొచ్చారో ఖచ్చితంగా ఇదే చెప్పాలనుకున్నాను. డబ్బులు పోతుందని భయం, జీతం కట్ అయిపోద్దని భయం కదా. మరి దేవుని సన్నిధిలో రావడానికి ఎందుకు మన అలసత్వం తెలుసా? మనకి దైవభీతి లేదు. ఏం లేదు? దైవభీతి లేదు. ఎప్పుడైతే భయం లేదో అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు. నిజంగా ఆనందంగా ఉంటారు తెలుసా. భయం లేకపోతే ఆనందం ఉంటుంది తెలుసా మీకు? ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఎవడు మనల్ని క్వశ్చన్ చేయడు. భయం లేకపోతేనే ఆనందం, అది లోకానుసారమైన ఆనందం. కానీ దేవుని మీద భయం ఉంటే నీకు ఆధ్యాత్మికమైన ఆనందం ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మీరు నిజంగా ఎవరికైనా భయపడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ వాళ్ళని గౌరవిస్తారు. అవునా? వాళ్ళ గౌరవించే పనులే మీరు చేస్తారు. మీ తల్లికి మీ తండ్రికి మీరు భయపడ్డారు అనుకోండి, నేను ఈ పని చేస్తే నా తండ్రికి నా తల్లికి ఇది గౌరవం తెస్తా లేదో ఆలోచిస్తారు. అవునా? అలాగే నీ భర్తకి భార్యకి భయపడుతున్నారు అనుకోండి, అరే నేను ఈ పని చేస్తే నా భర్తకి భార్యకి గౌరవం తెస్తుందని ఆలోచిస్తారు. అరే నువ్వు చేసే ఒక పని చోట, లేదంటే నేను ఈ పని చేస్తే నేను పని చేసే సంస్థకి గౌరవం వస్తుందో ఆలోచిస్తారు. అంటే భయం దేవుని పట్ల ఉన్న భయం దేవునికి గౌరవము తీసుకురావాలి. మనం తీసుకొస్తున్నామా? మీరే ప్రశ్నించుకోండి. నాకు భయం ఉంది కానీ దేవునికి గౌరవించలేకపోతున్నావు. అదే నీ బాస్ అంటే భయం ఉంది, ఎంత గౌరవం. అరే నేను ఈ పని చేస్తే మా ఇంటి పేరు పాడైపోద్ది అంటారు. విన్నారు ఎవరైనా? వినలేదు ఈ మాటలు? నేను ఈ పని చేస్తే మా ఇంటి పేరు పోద్ది, నేను ఈ పని చేస్తే మా ఊరు అని అంట చాలామంది. మనం ఏమైనా తప్పు చేసినప్పుడు ఏమంటారు తెలుసా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు, ఏ ఊరు? మమ్మల్ని అయితే ఎవరైనా అడుగుతారు కంపల్సరీగా, వేరే ఊర్లో ఉంటాం కాబట్టి. ఏ ఊరు అంటే మనకి భయం ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం ఉండే స్థలానికి, మనం ఉండే ప్రదేశానికి, మనం ఉన్న సంస్థకి, మన చుట్టూ ఉన్న మనుషులకి గౌరవం తెచ్చే పనులే చేస్తాం మనం. కానీ మరి దేవుని మీద భయం ఉందని చెప్పారు కదా మీరు అందరూ. మనం చేసే పనుల్లో దేవునికి గౌరవం వస్తుందా లేదా చెప్పండి. ఒకవేళ మనం చేసే పనిలో దేవుని గౌరవం రావట్లేదు అనుకోండి, హానర్ రావట్లేదు అనుకోండి, మీకు భయం లేదు, దైవభీతి లేదని ఈరోజు నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు భయపడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఆ భయపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి సలహా అడగరా? ఎందుకో తెలుసా? చేసిన తర్వాత ఏమంటాడో. అంతే కదా? చేసిన తర్వాత ఎందుకులే చెప్పేద్దాం, ఇలా వచ్చింది, ఈ సమస్య వచ్చింది, లేదంటే నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, ఇది తీసుకోవడం వల్ల నువ్వేమంటావు అని అడుగుతామా లేదా? అడుగుతాం కదా. మరి దేవుణ్ణి అడుగుతున్నామా? మనం తీసేసుకున్న తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత, కన్నీళ్ళు దుఃఖం వచ్చేసిన తర్వాత, జనాలందరూ వదిలేసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నేను తీసుకొని కరెక్టే అంటారా అని అడుగుతారు. మనిషి దగ్గరికేమో ఆడితో తిట్లు తినలేక, బాధపడలేక ముందే వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా? మీరు ఎప్పుడు అడగలేదు ఎవరిని ఇలాగా? స్నేహితులను కానీ, తల్లిదండ్రులను కానీ, ఫ్రెండ్స్ని కానీ, భార్య భర్తల మధ్య డిస్కషన్ ఇప్పుడు రాలేదా? వచ్చింది కదా. మరి దేవునితో అటువంటి సంభాషణ ఎందుకు లేదో తెలుసా? దేవుడంటే భయం లేదు, దైవభీతి లేదు,
దేవుడు ఏం చేసినా యాక్సెప్ట్ చేసేస్తాడు నన్ను, తర్వాత నా మీద కృప చూపించేస్తాడు ఆయన. లేదంటే ఆ పని చేసేటప్పుడు దేవుడే గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా? మన కళ్ళంటే నీళ్ళు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. లేదంటే నష్టపోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అరే ఆ చేసే ముందే దేవుడిని అడగొచ్చు కదా. మరి నిజంగా మీరు దేవుడిని భయపడితే దేవుడు గైడెన్స్ కోరుకుంటారా లేదా? కోరుకుంటారు కదా. మరి అందరూ అడుగుతున్నాం మా గైడెన్స్ దేవుణ్ణి. దేవా నాకు ఆపర్చునిటీ వచ్చింది, జాబ్ ఆపర్చునిటీ, నేను దానికి వెళ్ళొచ్చని ప్రార్థిస్తాడు. లేదు వచ్చింది ముందు దూకే. ఒక వారం ఆగి ప్రేయర్ చేసుకుంటాను ఎవరన్నా ఆలోచిస్తారా? మనకి భయం ఈ వారంలో ఆ ఉద్యోగం ఎవడు అట్టుకుపోతాడు అని. నిజంగా నీకు దేవుడు ఇస్తే ఎవడు ముట్టుకోగలడండి? ఎవరన్నా దేవుడు ద్వారం తెస్తే ముయ్యగలరా? మరి ఎందుకు మనకంత అపనమ్మకం? నేను కూడా హాస్పిటల్ మారుతున్నాను ఇప్పుడు. ఎప్పుడో 2 months బ్యాక్ అనుకున్నాను, కానీ నేను చెప్తానని చెప్పలేదు. దేవుడు నిజంగా నాకు అది ఆ ద్వారం తెరిస్తే ఓపెన్ చేసి ఉంటుంది అనుకుని నేను ఏం కమ్యూనికేట్ చేయలేదు. మళ్ళీ వాళ్ళే నాతో మాట్లాడారు. మనం కంగారు పడిపోకూడదండి. అపవాది కూడా మన తలుపులు తీస్తూ ఉంటాడు, కానీ జాగ్రత్తగా మనం ఏం చూసుకోలేదు. అపవాది తీసిన తలుపా, దేవుడు తీసిన తలుపా అని. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చే ఆశీర్వాదమా లేదా అపవాది వేసే ట్రాపా అని. వేస్తాడు ఆడు కూడా. ఎందుకంటే యేసుప్రభువు వారు 40 రోజులు ఉపవాసం తర్వాత ఆయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? నీకు ఈ లోకాన్ని ఇచ్చేస్తాడు అన్నాడా? ఈ లోక మహిమను నీకు ఇస్తానన్నారు. యేసుప్రభువు వారికే ఆశ పెట్టినాడు, మనకు పెట్టలేడా? పెట్టగలరా? అప్పుడు సమాధానం ఏం చెప్పారు ఆయన? నువ్వు ఆయన వాక్యానుసారంగా సమాధానం చెప్పాడు. ఆయన సమాధానాలు అన్నీ చూసుకుంటే లేఖనాల ప్రకారం ఎలా ఉందో కాదనే సమాధానం చెప్పాడు తప్ప యేసుప్రభువు వారు కూడా ఆయన సొంతంగా చెప్పలేదు. లేఖనాలు ఎలా ఉందో నీకు తెలీదా? నా దేవుడిని కాపాడడానికి ఒక విశ్వాసంతో నమ్మకంతో ఆయన లేఖనాలు బట్టే సమాధానం చెప్పాడు తప్ప ఉద్రేకంతో ఎలాగంటావు అనేమో చెప్పలేదన్న. మనం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుని మీద భయం లేదో దేవుని గైడెన్స్ అడగం. ఎప్పుడైతే దేవుని మీద భయం లేదో దేవుని హానర్ చేయడం అంటే ఏంటో తెలుసా? దేవునికి సాల్వా కప్పి ఏమంటారని ఒక బొకే ఇచ్చి ఒక గార్లాండ్ వేయడం అనుకుంటున్నారా? సరే మీ తల్లిదండ్రులు సన్మానించమంటే ప్రతిరోజు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాళ్ళ మీద నీళ్ళు వేసి కడిగేసి ఆ నీళ్లు జల్లుకొని వాళ్ళు సాల్వా కప్పేస్తే సరిపోద్దా? అదేనా సన్మానించడం? అదేనా గౌరవించడం? అదేనా? మరేంటి? వాళ్ళు చెప్పిన మాట వినడమే వాళ్ళకి ఇచ్చే గౌరవం. అవునా కదా? ఇవ్వాలి కదా. అది మీ అన్నయ్యైనా, తమ్ముడైనా, తండ్రి అయినా, నీకన్నా పెద్దవారైనా నీకు ఏదైనా ఇచ్చిన మాట నువ్వు వాళ్ళని గౌరవించవని ఎలా తెలుసా? ఆ మాట నువ్వు నెరవేర్చినప్పుడే. అవునా కదా? నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీకు వాక్యం చూపించాలనుకుంటున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి నెమ్మదిగా చదువుకొని ఎవరన్నా చదివి నాకు సహకరించండి. అవునండి. ఏంటది? నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? మీ దగ్గర పెన్ ఉంటే, పెన్సిల్ ఉంటే ఆ ఒక్క పదాన్ని అండర్లైన్ చేసుకోండి. శ్రద్ధగా విని. ఎలాగా? అరే మరి ఈ వినడంలో శ్రద్ధగా వినడం, అశ్రద్ధగా వినడం ఏంటి? మీకు అనుమానం రావాలి కదా. వచ్చింది ఎవరికన్నా శ్రద్ధగా విను అని ఉంది అక్కడ. ఆ ఒకవేళ అది శ్రద్ధగా తీసేసి చదవండి, పర్లేదు ఒకసారి. చూసారా? విని అన్నారు తప్ప అక్కడ శ్రద్ధగానే పదం చేస్తే ఎంత మారిపోతే చెప్పనా? నేను చెప్తాను చూడండి. పాస్టర్ గారు నాకు పని చెప్పారు అనుకుందాం, నాతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది ఏమీ చేయలేదు అనుకోండి, నేను వినలేనట్ట. నేను విన్నట్టే, కానీ శ్రద్ధగా వినలేదు. నేను విన్నాను, ఆయన చెప్పింది అంతా నేను విన్నాను. ఆయన నన్ను ఏం చేయమన్నారో మొత్తం నాకు తెలుసు, నాకు చెప్పారు. నేను ఏదీ చేయలేదంటే అశ్రద్ధగా విన్నాను. నాకు చెవుడు కాదు కదా వినకపోవడానికి. అర్థమైందా మీకు చెప్పింది? నేను శ్రద్ధగా వినడం అంటే ఏదైతే విన్నామో అది అనుసరించడం. అరే నువ్వు నా మాట వింటలేదరా అంటారు. అవునా? అంటే మీనింగ్ అంటే తెలుసా? ఆడ పని చేయనప్పుడే ఆ మాట అంటాం కదా మనం. నువ్వు వినటం లేదు తెలుసా? శ్రద్ధగా వినడం అంటే ఏదైతే చెప్పిందో అది చేయడమే శ్రద్ధతో వినడం. అందరూ అన్ని వాక్యాలు వింటారు, యూట్యూబ్లో వింటారు, ఇన్స్టాగ్రాముల్లో వింటారు, సంఘానికి వస్తారు వింటారు, ఇంకా చాలా విధాలుగా దేవుని వాక్యం వింటూ ఉంటాం. ఆ వినడము శ్రద్ధగా వినడం ఒకటి కాదండి. శ్రద్ధగా వినడం అంటే వినిన దాన్ని అనుసరించడం.
ఏంటండి? వినే దానిని అనుసరించితేనే మీరు విన్నట్టు. హల్లెలూయా. మీరు శ్రద్ధగా వినేవాళ్ళుగా ఉంటే ఏం చేస్తారో తెలుసా? ఏదైతే దేవుని వాక్యం మీకు బోధిస్తుందో గద్దిస్తుందో దాని ప్రకారం నడుచుకుంటారండి. మీరు నడుచుకోవట్లేదంటే మీరు వింటున్నారు కానీ మీలో శ్రద్ధ లేదన్నమాట. నాతో మీలో అందరిలో శ్రద్ధగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? విన్నది ఖచ్చితంగా అనుసరిస్తారు. హల్లెలూయా. బాగా భయం ఉన్నప్పుడు మనం ఏం చెప్పాను? ఫస్ట్ వెళ్ళి మనం ఏమడుగుతాం? ఆయనకి గౌరవించే పనులు చేస్తాం. మనకి భయం ఉన్నప్పుడు గైడెన్స్ అడుగుతాం, సలహా అడుగుతాం. మూడోది ఏంటో తెలుసా? నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మనకి ఎవరైతే భయం అనుకున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం సలహా అడుగుతాం. అలాంటే భయమే, కానీ ఎందుకు అడుగుతాం తెలుసా? నన్ను మంచి మార్గంలో పెడతారేమో అని. కాబట్టి దేవుని కూడా మీకు దేవుని పైన బరువు ఉంటే, మీకు దేవుని పైన భయం ఉంటే మీ నిర్ణయాల్లో దేవునికి స్థానం ఇవ్వాలి. అదే అర్థమైందా? చాయిసెస్ కదా, చాలా చాయిసెస్ ఉంటాయి, చాలా నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు సాధారణంగా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం తెలుసా? నీకు ఎవరైతే బాగా ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అవునా? నేనైతే అదే చేస్తాను, ఎందుకంటే నాకు ఫరగా మాట్లాడతారు కాబట్టి. అవునా? నీ భయం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తావు ఏంటి? వెళ్ళాం. ఎందుకు? వాడు వద్దంటాడు. మరి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పురా, ఇలా చేస్తే నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నువ్వు చెయ్యొద్దు అంటాడు. కాబట్టి నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ దగ్గరికి వెళ్తావు నిర్ణయం తీసుకోవడానికి. అలా కాదు, నువ్వు ఎవరికైతే భయపడతావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళు మారుస్తారు. కానీ మనం ఎక్కడ తప్పేస్తాం తెలుసా? మనకి ఎవరిష్టమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అన్నావు అనుకో, వాడు నేను బాధించకుండా నొప్పించకుండా తీసుకో అమ్మా పర్వాలేదు ఏముందిలే దేవుడు చూసుకుంటాడు అంటారు. కానీ నువ్వు భయపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళావనుకో, అతను చెప్పింది నువ్వు వింటావు. తెలుసా మీకు? విని ఆలోచిస్తావు. శ్రద్ధగా విన్నావు అనుకో అది ఆచరిస్తావు, మామూలుగా విన్నావు అనుకో అది ఆచరించవు. మరి దేవుని మీద భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని ఎందుకన్నారు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుని గౌరవిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుణ్ణి గైడెన్స్ అడుగుతారు. దేవుని యందు భయభక్తులు ఉన్నవారు మీ నిర్ణయాల్లో దేవునికి స్థానం ఇస్తారు. అట్లాంటి వారు ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చదవండి సార్, వాక్యం బాగా అర్థమవుతుంది మీకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. అందుకనే మనం ఎప్పుడు ధన్యులు అవుతాం తెలుసా? భయం ఉంటే సరిపోదు, ఆ భయం దేవునికి గౌరవం తీసుకురావాలి. ఆ భయము దేవునికి, ఆయన దేవుని యొక్క గైడెన్స్ మనకు ఉండాలి. ఆ భయము మన నిర్ణయాల్లో దేవునికి స్థానం ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ఏమవుతాం? ధన్యులు, హ్యాపీ. దేవుని పట్ల భక్తి అంటే ఏంటో తెలుసా? ఇందాక చాలా చెప్పారు, మా నాన్నగారు కూడా భక్తి అంటే లైన్లో నుంచోవాలి ఏదో చెప్పారు. కానీ దేవుని పట్ల భక్తి అంటే ఏంటో తెలుసా? సౌఖ్యము కంటే నిజాయితీని ఎంచుకోవడమే భక్తి. సౌఖ్యం కంటే అంటే ప్రిఫరింగ్ ఇంటిగ్రిటీ మోర్ దెన్ కన్వీనియన్స్. మనకేం కావాలో తెలుసా? సౌఖ్యం కావాలా. 11:30కి వచ్చినా మన దేవుడు ఇక్కడ ఉంటారు. మా డాడీ చెప్పారు కదా 9 గంటలకు. వాళ్ళ సౌఖ్యం మనకొద్దు, నిజాయితీగా ఉండడమే దేవుని భక్తి. 11:30కి వస్తే చర్చ్ ఓపెన్గా ఉంటుంది, 10 గంటలకు వస్తే చర్చ్ ఓపెన్గా ఉంటుంది. ఆ సౌఖ్యంతో ఉన్న భక్తి కాదు. నిజాయితీతో పంక్చువల్గా డిసిప్లిన్గా ఉండడమే భయభక్తులు కలిగి ఉండుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిగ్రిటీ. దేవుని భక్తి అంటే సౌఖ్యానికంటే దేనికి ఇవ్వాలి ఇంపార్టెన్స్? నిజాయితీని ఎంచుకోవాలి. ఇందా చదివిన ద్వితీయోపదేశ కాండం మళ్ళీ అక్కడ నుంచి 1 నుంచి 6 దాకా చదువుదాం. సార్ చూడండి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించుచున్నాను. మనం ఆగుదాం, ఒకసారి చూద్దాం. ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తారో వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తారంట? ఎలాగా? భూమి మీద ఉన్న జనులు అందరికంటే, సమస్త జనులు అందరికంటే
హెచ్చింపజేయను. ఈ వాక్యము చాలాసార్లు మనకి 31st నైట్ కార్డ్ తీసుకుంటారు. వాళ్ళందరికి వచ్చినప్పుడు అనుకుంటారు దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న ఇంకెవరు పనిచేయరు నా దగ్గర, ఇంకా నన్ను హెచ్చించేస్తాడు దేవుడు. కానీ ఆ వాక్యం పైన ఉందో తెలుసా? శ్రద్ధగా విని అంటారు కమాండ్మెంట్స్ అన్నీ కూడా అనుసరించి నడుచుకునేలా. చూడండి, శ్రద్ధగా వినాలి, అనుసరించాలి, నడుచుకున్న వాళ్ళకి మాత్రమే సమస్త జనుల కంటే మనల్ని హెచ్చిస్తానని వాక్యం తెలుసు. అంటే ఇట్స్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్, రివార్డ్. ఏం చెప్పాను ఫస్ట్? రివార్డ్. ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే కమాండ్మెంట్స్ని అనుసరిస్తారో, ఎవరైతే త్రోవలందు నడుస్తారో, ఎవరైతే భయభక్తులతో ఉంటారో వాళ్ళని మాత్రమే దేవుడు జనుల కంటే హెచ్చిస్తానని మీకు మన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాక్యం చూసి ఇంక దేవుడు నేను దేవుని కుమారుని, నేను దేవుని బిడ్డను కాబట్టి వెళ్ళిపోతాం అనుకోకండి. అది కండిషనల్ బ్లెస్సింగ్. అబ్రహాంకి ఇచ్చాడా? ఆయన విన్నాడా? అనుసరించాడా? నడిచారా? మరి ఆయనకి ఆశీర్వాదం రాలేదా? ఐజాక్కి ఇచ్చారా? ఇస్సాక్కి? యాకోబుకి ఇచ్చారా? యోసేపుకి ఇచ్చారా? దావీదుకి ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు దేవుడు. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వాళ్ళకి ఎవరినన్నా దేవుడు విస్మరించాడని బైబిల్లో రాసుందా? ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళందరినీ దేవుడు విస్మరించాడని ఎక్కడన్నా రాసుందా? ఆయన త్రోవలందు నడిచినప్పుడు దేవుడు వాళ్ళని విస్మరించాడని ఎక్కడన్నా రాసుందా? ఎక్కడన్నా విన్నారా? మరి మనం ఎందుకు చేస్తాం? ఎప్పుడు చూసినా దావీదులే ఉండాలి. కానీ దావీదు ఏం చేశాడు? అబ్రహాం ప్రామిస్ చాలామంది ప్రేయర్ చేస్తుంటారు, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నా ఇంట్లో రావాలి దేవా అంటారు. కానీ అబ్రహాము ఆయన సమర్పించినట్టు నువ్వు సమర్పించుకున్నావా? అది ఇంపార్టెంట్. ఆయన ఆశీర్వాదం మనకు కావాలి, కానీ ఆయన ఆచరించిన పద్ధతులు మనకు అవసరంలా. సమర్పణ లేదు జీవితంలో. ఆయన ఎలా అనుకున్నాడు? ఒక్క మాటతో సమస్తం వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారు. అవునా? ఎవరినన్నా బాగా చదువుకున్న వాళ్ళు కాదు, లేదా ఎప్పుడైనా ఒకవేళ దేవుని సేవ పిలిస్తే ఈరోజు ఎంతమంది వస్తారో తెలుసా? ఎవరు రారు, భయం. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వెంటనే విన్నాడు. మీరు వాక్యం ఎక్కడైనా చదవండి, దేవునిని భయభక్తులు కలిగిన వారు కానీ, ఆజ్ఞలు అనుసరించిన వారు కానీ, ఆజ్ఞలు గైకొన్న కానీ ఎవ్వరూ కూడా దేవుడు విడిచిపెట్టినట్లు ఎక్కడ లిఖించబడలేదు. పాపంలో పడినప్పుడే దేవుడు విడిచిపెట్టాడు. కొంత సమయం దావీదుని కూడా దేవుడు విడిచిపెట్టాడు. మనం వినాలా, శ్రద్ధగా వినాలా. నాకు ఆ మాట చదివినప్పుడు చాలా బాగా, ఎందుకంటే ఇంగ్లీష్లో డిలిజెంట్లీ అంటాడు. అంటే తెలుసా, నువ్వు చాలా ఫోకస్డ్గా వినాలా. అంటే ఎవడైతే మనం బాగా వింటామో అప్పుడు ఆచరిస్తాం మనం. హల్లెలూయా. మీరు 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మొత్తం చదివితే శ్రద్ధగా వినడం వల్ల, ఆజ్ఞలను గైకొనడం వల్ల, అలాగే త్రోవలందు నడవడం వల్ల దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడో లిఖించబడి ఉంది. ఏమన్నా చదవండి ఒకసారి, అందరూ వింటారు. పదండి చదవండి ఎవరన్నా. పట్నంలో దీవిపడదు, చాలండి. మీరంతా చదివితే అక్కడ ఏంటో తెలుసా? ఇవన్నీ ఎంతమందికి కావాలి? ఈ ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? ఇప్పుడు చదివారు కదా, ఎంతమందికి కావాలి? మీ ఎవరికి వద్దా? నాకు కావాలి. కావాలంటే ఫస్ట్ లైన్లో ఉన్న శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి, విన్నదాన్ని ఆచరించడం అలవాటు చేసుకోండి. చాలామంది ప్రార్థించినప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పెట్టి ప్రార్థిస్తుంటారు, మీకు తెలుసో తెలీదో. కానీ నేనేం చెప్తాను తెలుసా? తప్పుగా తీసుకోకండి. అలా ప్రార్థించడం కరెక్టే, కానీ దానికన్నా ముఖ్యం తెలుసా? ఆచరించి ప్రార్థించండి, మీరు ఖచ్చితంగా మీరు చూస్తారు. అంటే వాక్యాన్ని ఆచరించి పాటిస్తే చాలా శక్తి ఉంటుందంట. మీరు గంట కాదు, ఒక్క నిమిషం ప్రేయర్ చేయండి. మీరు దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రార్థించినప్పుడు ఒక్క నిమిషం చాలు, 10 గంటల అవసరంలా. కానీ ఎందుకో తెలుసా, మనం 3 గంటలు ప్రే చేసా, 4 గంటలు చేస్తారు, మంచిదే. ఈ వాక్యాల ఆశీర్వాదాన్ని పట్టుకుని ప్రే చేయడం మంచిదే.
కానీ దేవుడు ఏది చేస్తే ఆశీర్వాదిస్తాను ముందు అది చేయండి. ఏం చేయాలా? శ్రద్ధగా వినడం, ఆజ్ఞలు గైకొనడం, ఆయన త్రోవలందు నడవడం, భయభక్తులు కలిగి ఉండడం. ఇవన్నీ మీరు చేశారనుకోండి, 1 minute ప్రేయర్ ఈజ్ ఎనఫ్. ఎప్పుడు ఎంత? 1 నిమిషం. ఎక్కడ అద్భుతాలు చేసినప్పుడు యేసుప్రభు గంట ప్రే చేశారా? ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి, ఆయన వాక్యాన్ని ఆయనే వాక్యం కాబట్టి ఆయన 1 నిమిషం ప్రే చేస్తే అద్భుతాలు జరిగాయి. మనం ఎందుకు జరగలేదు తెలుసా? మనలో ఆచరణ లేని జీవితం కాబట్టి. మీరు 3 గంటలు కాదు, 10 గంటలు, 20 గంటలు చేయండి. వాక్య విరుద్ధంగా జీవిస్తూ ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వృధా. మీలో పాపం పెట్టుకుని మీరు 24 గంటలు ప్రేయర్ చేయండి, వృధా. దావీదు ఆయన చేసిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఎన్ని రోజులు ప్రార్థించాడు ఫాస్టింగ్ ఉండి? ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు తెలీదా? 5 రోజులా, 7 రోజులా? మరి దేవుడు ప్రార్థన విన్నాడా? నీలో పాపం ఉన్నప్పుడు, పాపం నీలో ఏలుబడి చేసినప్పుడు, వాక్య విరుద్ధమైన పనులు చేసినప్పుడు నీ ఉపవాస ప్రార్థన కూడా వ్యర్థమే. మార్చుకోవాలి జీవన శైలిని, జీవన వినాదాన్ని మార్చుకుని మీరు ప్రార్థించండి, మీరు శక్తి చూస్తారు. యువర్ ఫాస్టింగ్ విల్ బి మోర్ పవర్ఫుల్ వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ ఉపవాసం ఎప్పుడు శక్తివంతంగా ఉంటుందో తెలుసా? నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు. మార్పు లేని జీవితం ఉపవాసం చేసినా కూడా అది వేస్ట్. సారీ ఎవరన్నా ఫీల్ అయితే, కానీ అది నిజం. చాలామంది ఉపవాస ప్రార్థనలు కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఆన్సర్ అవ్వదు తెలుసా? జీవితాన్ని మార్చుకోరు, కానీ ఆశ ఉంటుంది, ఆశ కొరకు ఉపవాసం చేస్తూ ఉంటారు. మీరు జీవితాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా మీ ఉపవాసము మంచి శక్తి చూస్తారు మీరు. హల్లెలూయా. 128 అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. దాని పైన వచ్చిన చదువు, 2వ వచనం చదవండి. నిశ్చయముగా నీవు, అండర్లైన్ చేసుకోండి, నిశ్చయముగా నీవు. నీ అనే పదం అందేసుకుని, నీ అంటే ఎవరు తెలుసా? నీ చేతులు కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు తప్ప పక్కవాడి కష్టార్జితాన్ని నువ్వు అనుభవించవు. అంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, నీకు ఎంత శక్తి ఉందో, నీ యొక్క ఎంత పని ఉందో, ఆ పని ద్వారా వచ్చిన ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావని. మనం ఏంటనుకుంటా తెలుసా? నేను పని చేయను కానీ పక్కవాడు చేసిన పని వల్ల నాకు ప్రతిఫలం రావాలనుకుంటారు, అది వేస్ట్. వాక్యం ఏం చెప్తుందంటే, నీ చేతులు కష్టార్జితాన్ని, నేను ఇంట్లో పడుకుంటాను, మా ఇంట్లో ఎవరో పని చేస్తారో వాళ్ళది నేను తింటాను, అది నీకు ఆశీర్వాదం కాదు. నీ చేతి కష్టాన్ని, నీ చేతి కష్టాన్ని నువ్వు తినాలంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో, ఆయన ఆజ్ఞలు గైకొంటావో, ఆయన త్రోవలు నడుస్తావో, దేవుడు నీ చేతి కష్టాన్ని నుంచి వచ్చిన ప్రతి రూపాయిని పోకుండా చూస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకున్న చాలామంది అంటే నాకు ఏ పని లేదు, నేనేం పని చేయలేవు తెలుసా? ఆ చిన్న పనైనా పెద్ద పనైనా అది దేవుడిచ్చిన బహుమానం అనుకుని మీరు ఎప్పుడైతే దాన్ని డిసిప్లిన్తో చేస్తారో, నిబద్ధతతో చేస్తారో, దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్టోరీ చదివా ఒకసారి. ఎవరో ఒక పెద్ద ఆవిడ టైలరింగ్ షాప్ పెట్టుకుందంట. టైలరింగ్ షాప్ పెట్టుకుని చాలామంది చెప్పేవారు, నీకు డబ్బులు రావట్లేదు కదా, నాసిరకమైన క్లాత్స్ తీసుకొచ్చాయి, నాసిరకమైన దారాలు తీసుకొచ్చాయి, తక్కువ రేటుకి కొన్ని ఎక్కువ రేటుకి అమ్మి, ఇట్లా చెప్పారంట. కానీ ఆవిడ అన్నదంట, లేదు నేను దేవుని బిడ్డని, ఎట్లాంటి నేను చెయ్యను, నేను హానెస్ట్గా ఉంటాను, నీతి నిజాయితీతో ఉంటానని చెప్పి ఆవిడ ఏం చేస్తానంట, ఎంత డబ్బులు వస్తే అంత మొత్తానికి ఏదో ఆవిడ ఇల్లు గడుపుకోవడానికి సరిపడిన సంపాదన సంపాదించుకుని ఉండేదంట. ఆవిడ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ డబ్బులు కూడా ఎక్కువైపోయాయంట. ఎంతైంది? ఆ డబ్బులు కూడా ఎక్కువైపోయి పనులను ఇంకో 10 మందిని పెట్టుకుని 20 మందిని పెట్టుకుని ఇప్పుడు ఆవిడ కోట్ల బిజినెస్కి అధినేత అన్నమాట. నేను ఆ సాక్ష్యాన్ని విన్నాను, హైదరాబాద్లో మాట్లాడాను కూడా. అంటే నీతిగా నిజాయితీగా నీకు ఇచ్చిన పని నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో ఆ పనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎక్కడికో వెళ్తామండి మనం. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకి ఇచ్చిన పని మీద మనకి డిసిప్లిన్ ఉండదు, అసంతృప్తి ఉంటుంది మనకి. ఇదేంటి, నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, అది కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఏంటి నాకు 20,000 జీతమేనా, అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఏంటి నాకు 5,000 జీతమేనా, అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. 3 పూట్ల నువ్వు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటున్నావంటే అది తినలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ మనకేంటి తెలుసా? దేవుడిచ్చిన పని మీద అసంతృప్తి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేవు. అందుకే దేవుడు ఏమంటే తెలుసా? నీకు కలిగి ఉన్న దాంట్లో ఆనందించు అన్నాడు దేవుడు. అన్నారా లేదా? మనకు కలిగి ఉన్న దానికి వద్దు, మనకి ఏది కావాలో దాని గురించి ఆనందించాలనుకుంటాం మనం.
కలిగి ఉన్న దాంట్లో ఆనందించామనుకోండి, దేవుడు నీ కలిగి ఉన్న దాన్ని విస్తరిస్తాడన్నమాట. హల్లెలూయా. నిజాయితీతో ప్రార్థనతో నువ్వు నీ పనిని ఎప్పుడైతే చేస్తావో అది దేవునికి ఆరాధన. ఏం చెప్పానండి? నిజాయితీతో ప్రార్థనతో నీకు ఏదైతే దేవుడు అప్పగించిన పని నువ్వు చేస్తావో అది దేవునికి ఆరాధన. ఇంగ్లీష్ సామెత ఉంటుంది, వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వినలేదు ఎప్పుడైనా? ఎప్పుడు తెలుసా వర్షిప్? నీతితో నిజాయితీతో ప్రార్థనతో దేవుడు నీకిచ్చిన పనిని నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో అది దేవునికి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా అనుకుంటున్నారేమో నా పని చిన్నది, నేను ఎక్కువ సంపాదించలేవు. కానీ ఇచ్చిన దాంట్లో నువ్వు ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా ఉంటావో, నీకు ఇచ్చిన దాంట్లో ఎప్పుడైతే దేవునికి ఘనత తీసుకొస్తావో దేవుడు నీ ఘనతని అభివృద్ధి చేస్తాడన్నమాట. కాబట్టి నీ కష్టార్జితాన్ని నువ్వు తినడానికి నువ్వు ఏమీ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దేవునికి భయభక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఆయన ఆజ్ఞలను అనుసరించే వాళ్ళలాగా ఉండాలి. ఆయన త్రోవలందు నడిచివా ఉన్నారు. అప్పుడు మాత్రమే. కొంతమంది చెప్తుంటారు నా దగ్గరికి వచ్చి, నేనేం సంపాదించినా రూపాయి మిగలట్లేదు. ఈ మాట విన్నారా? నేను ఎంత సంపాదించినా నా జీవితంలో సుఖం లేదు, నా సంపాదన నేను తినలేకపోతున్నాను. నేను ఎంతమంది అన్నారు చెప్పండి? చాలాసార్లు నేను అనుకున్నాను, నా సంపాదనని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకున్నారు తెలుసా? మనలో ఎక్కడో దేవుని మీద భయము, భక్తి, ఆయన ఆజ్ఞల మీద అనుసరించకపోవడం, ఆయన త్రోవలు ఎంచుకోకపోవడం ఉందేమో చూసుకోండి ముందు. ఎక్కడో అది ఎక్కడో డిఫరెన్స్ ఉన్నప్పుడే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. ఆ వాక్యంలో చాలా క్లియర్గా ఉంటుంది. నీ అని ఉంటుంది, నీ చేతిలో ఉంటుంది. నీ చేతుల కష్టార్జితాన్నే గుర్తుపెట్టుకోండి. పక్కవాడి చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే నువ్వు దేవుని దూరంగా ఉన్నట్టే. దేవుడేమో నీ కష్టార్జితాన్ని ఇస్తాడు. కష్టపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అన్నాడు విడువడు, ఎడబాయడు. ఆ తర్వాత వచ్చిన మనం చదివితే చూడ. కానీ ఈ వాక్యం చదివినప్పుడు చాలామందికి బాగా యవనస్తులకి బాగా ఎంకరేజ్ అవుతుంటారు. ఏంటంటే భార్య ఎలా ఉండాలంట, పిల్లలు రివర్స్ ఉండొచ్చు కదా. ఎప్పుడు నా ఆలోచించారా? నీ పిల్లలు ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భార్య నువ్వు ఎలా ఉండాలి? మరి ఎందుకు దేవుడు అలా పోల్చాడు? లేదంటే వాక్యంలో ఈ కీర్తనాకారుడు ఎందుకు అలా రాశాడు? ఎప్పుడు ఆలోచించారా? ఆలోచించలేదా? మరి ఆలోచించాలి కదా. రివర్స్ ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరికి అందమైన భార్య కావాలి, లోబడే భార్య కావాలి, చెప్పిన పడిన భార్య కావాలి. అలా ప్రతి భార్యకేమో అందంగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, బాగా చూసుకోవాలి, ఉంటాయి కదా. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఎలా ఉండాలి, ఏంటి, ప్రేమించే భర్త రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఎందుకు భార్య ఒలివ మొక్క వాళ్ళు ఎందుకు ఉండకూడదు? ఎందుకో తెలుసా? సరదాగా చెప్తున్నాను. ఒలివ మొక్కలంట 100 సంవత్సరాలు బ్రతుకుతాయంట. ఎన్ని సంవత్సరాలమ్మా? అందుకనే పిల్లలు 100 సంవత్సరాలు బ్రతకాలి, కానీ భార్య ముందే పోయినా పర్లేదా అని సరదాగా చెప్తున్నాను. కానీ వాక్యం అంటే నేను చెప్పే వాక్యం వేరు, జస్ట్ మిమ్మల్ని అందరినీ నవ్వడానికి చెప్పాను. కానీ ఎందుకో తెలుసా? మన పిల్లలు తరతరములు ఉండాలి. ఇందాక వాక్యం కూడా చెప్పింది, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు మనం చూస్తాం. మీరు చదివిన సామెతలు 17వ అధ్యాయంలో కూడా అక్కడ మీకు పిల్లలు వాళ్ళ పిల్లల గురించి, అంటే పిల్లలకు కుమారులకు ఎలా ఉండాలన్నారు? కిరీటంగా ఉన్నారు. మనం ఎప్పుడైనా కూడా మీరు ఆలోచిస్తే, మిమ్మల్ని ఎవరన్నా గన్ పెట్టి నేను చంపేస్తా, నీ పిల్లని చంపేస్తా ఉన్నాను అనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? నేను పోయినా పర్లేదు, మా పిల్లలు ఉండాలి. అందుకనే దేవుడు, ఎందుకంటే 100 సంవత్సరాల వరకు బ్రతికే చెట్లు కాబట్టి పిల్లలని ఒలీవ మొక్కల వలె పోల్చారు. అంటే అన్ని తరముల వరకు మీ యొక్క ఇన్హెరిటెన్స్ని తీసుకెళ్ళాలి, నీ దేవుణ్ణి తీసుకెళ్ళాలి. నీకు తెలిసిన దేవుణ్ణి ప్రతి ఒక్క జనరేషన్కి పరిచయం చేయాలి. అంటే అంత లాంగ్గా వాళ్ళు ఉండాలని మనం కోరుకుంటాం కదా. మనం పోయినా పర్లేదు, కానీ మన పిల్లలు ఉండాలి. అందుకనే పిల్లల్ని ఒలీవ మొక్కలతో పోల్చారు. ఎందుకంటే ఒలీవ మొక్కలు అంతకాలం బ్రతుకుంటాయి, 100 సంవత్సరాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏదైతే విశ్వాసం నింపావో నీ పిల్లల్లో,
ఆ విశ్వాసం వాళ్ళు 100 సంవత్సరాలు క్యారీ చేస్తారు. హల్లెలూయా. అందుకని నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉండాలి. ఒలీవ మొక్కల వల్ల ఉండడం అంటే నన్ను ఒక ఆయన అడిగాడు, ఒలీవ మొక్కల వల్ల ఉంటే ఎలాగంటే మనకి ఏమి అంత పెద్ద ఉపయోగం లేదు కదా అన్నాడు. ఒలీవ మొక్కల వల్ల ఉండడం అంటే అలా ఊహించుకోకూడదు, విశ్వాసంతో కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఒలీవ మొక్కల వాళ్ళు ఇంకా చెప్పారు, ఆలివ్ ఆయిల్ తెలుసు కదా మనకి, ఆలివ్ ఆయిల్ అది ఎలా తయారవుతుందో తెలుసా? ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా పెయిన్ఫుల్. అంటే ఎన్నో రోజులు క్రష్ చేస్తే ఒక ఆయిల్ వస్తుందంట. మన పిల్లలని ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఆ అపవాది ఎంత నలిపినా కూడా దేవుని మీద విశ్వాసము కోల్పోకుండా ఉండినట్లు ఉండాలనే దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు ఈరోజు. అటువంటి ఉండాలంటే ముందు మనం సరిగ్గా ఉండాలి. ఎప్పుడైతే మనము పిల్లలకి కిరీటంగా ఉండాలని ఇంత వాక్యం సెలవిచ్చిందో, మనం కిరీటంగా ఉండాలంటే ముందు ఏం తెలుసా? మనలో దైవభక్తి ఉండాలా, దైవ భీతి ఉండాలా, ఆజ్ఞలను అనుసరించే జీవితం ఉండాలా, త్రోవలందు నడవాలా. ఎప్పుడైతే నువ్వు నడుస్తావో నీ పిల్లలు 100 సంవత్సరాల వరకు కూడా విశ్వాసము కోల్పోకుండా ఉంటారు. అటువంటి పిల్లలు నీకు ఉండాలని ప్రార్థించుకోవాలి. చిన్నదొస్తే పారిపోయేవాళ్ళు కాదు, చిన్నదొస్తే లోకానుసారంగా జీవించేవాళ్ళు కాదు. ఏదొచ్చినా ఒలీవ మొక్క ఎలాగైతే ఆయిల్ రావడానికి ఎంత నలిగిపోయినా విశ్వాసము కోల్పోకుండా ఎలాగుంటారో అటువంటి పిల్లలు నాకు ఉండడమే నీ భోజన బల్ల జుట్టు ఒలీవ మొక్కలు వంటి పిల్లలు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పోల్చారో పిల్లల్ని అలాగా. కానీ ఈ రోజున ఏంటి తెలుసా? చిన్న కష్టం వస్తే దేవుని వదిలేస్తారు, పారిపోతారు వ్యసనాలకి, ఇంక ఇష్టానుసారమైన జీవితాలు. అటువంటి పిల్లలు కావాలని కాదండి. ఏమైనా కూడా ఒలీవ మొక్క ఎలాగైతే తట్టుకుని ఆ యొక్క ఆయిల్ని వస్తుందో అటువంటి విశ్వాసము కలిగిన పిల్లల్లా ఉండాలని ఈ యొక్క వాక్యానికి అర్థం అన్నమాట. మరి ఎందుకు భార్యని ఫలించే ద్రాక్షవల్లి? తెలుసా? మీరు ఒక్కటేయండి, ఒక్క ద్రాక్షవల్లి తీసుకొచ్చి అది మొత్తం పాకేస్తుంది. అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలంటే, ఆయన రాజ్య విస్తరణలో కానీ రాజ్య స్థాపనకు కానీ ప్రార్థన అనే ఒక విశ్వాసంతో ఉన్నప్పుడు తండ్రికి ఎంతో సేవ చేయగలరు అనమాట. మనం అనుకుంటాం ఏంటంటే, ఎప్పుడు చూసినా భార్య వస్తే ఇల్లు వస్తుంది, భర్త వస్తే కారు వస్తుంది, ఇదే ఆలోచన. కానీ అది కాదండి. దేవుని రాజ్యాన్ని మనం విస్తరించాలంటే ఒక సేవకుడికి ఎలాంటి భార్య కావాలో తెలుసా? ద్రాక్షవల్లి వంటి. ఎందుకో తెలుసా? ఆవిడ ప్రార్థిస్తూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది, అది ప్రార్థిస్తూ ఉంటుంది, పెరుగుతూ. ఏంటిది? దేవుని సేవ, దేవుని హార్వెస్ట్. ఓ వాక్యం ఉంటుంది కదా, చాలా హార్వెస్ట్ ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారని. ఏముంటుందండి? ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా తెలుగులో? కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువైపోయారు. కాబట్టి నీకు ఎలా ఉండాలంటే, నీ భర్త అయినా నీ భార్య అయినా ఆ కోత కోయడంలో నీ తోటి పనివారుగా ఉండాలని ప్రార్థించుకోండి. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలుసా? ఆవిడ వస్తే ఏమంటారు, డబ్బులు పెరగాలి, ఈ పెరగాలని కాదు, కానీ నీ కోతలో ఆవిడ భర్త కానీ భార్య కానీ సాటి పనివారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ ఆలోచించుకొని ప్రార్థిస్తావో దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మీకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ చాలా బాగా తెలుసు హడ్సన్ టైలర్. ఎంతమంది తెలుసు? విన్నారు ఎవరన్నా? గొప్ప మిషనరీ ఆయన. చైనాలో 50 సంవత్సరాలు మిషనరీ వర్క్ చేశాడు ఆయన. 800 మిషనరీస్ని ఆయన బయటికి పంపించాడు. ఆయన కోసం తెలుసా మీకు? ఆయన స్టోరీ మొత్తం చిన్నగా చెప్తా. వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు, మరి వాళ్ళిద్దరితో పాటు ఆయన గురించి వాళ్ళ కుటుంబం ప్రార్థిస్తూ ఉంటుందంట. ఆయన 180 మైళ్ళ దూరంలో ఉండేవాడంట. ఆయన వయసు 17 సంవత్సరం అప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తూనే ఉండదంట. ఒకరోజు ఎవరు ఆయనకి ఇచ్చిన కడపత్రాన్ని చూసి చదివి దేవుని నమ్మి ఆయన కుమారునిగా అంగీకరించిన తర్వాత ఆయన ఎంత గొప్ప మిషనరీ అని తెలుసు. ఇది అందరికీ అనుకుంటాము హడ్సన్ టైలర్ చాలా గొప్ప ప్రవక్త లేకపోతే గొప్ప మిషనరీ అనుకుంటాం. కానీ ఆయన అలా అవ్వడానికి గల కారణం వాళ్ళ కుటుంబం యొక్క ప్రార్థన. కుటుంబం యొక్క ఎప్పుడైతే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిలా ఉంటుందో, ఎప్పుడైతే నీ పిల్లలలా ఉంటుందో, మీ ఇంటి నుంచే మిషనరీస్ వస్తారు. 15 నిమిషాలు ప్రార్థన అంట. ఒక సర్వే ఉంటుంది, నేను రీసెంట్గా చదివాను. ఒక భర్త భార్య పిల్లలు 15 నిమిషాలు ప్రార్థన చేస్తే మీకు ఏమవుతుందో తెలుసా? ఎవరన్నా తెలుసా? మీరు వింటారా? 15 ఇయర్స్ కాదండి, 15 మినిట్స్. ఏమన్నాను? రోజులో 15 నిమిషాలంట భర్త భార్య పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటే వాళ్ళ లైఫ్ 10 సంవత్సరాలు పెరుగుతుందంట. ఎన్ని సంవత్సరాలు అండి?
మరి మీకు 10 సంవత్సరాలు కావాలంటే హాస్పిటల్కి వెళ్ళవసరంలా. రోజు ఇంట్లో ఒక అరగంట ప్రేయర్ చేయండి, కుటుంబ ప్రార్థన, మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆయుష్ పెరుగుతుంది అనమాట. హల్లెలూయా. మనం 15 నిమిషాలు పెద్ద మ్యాటర్ కాదు మనకి చెప్పాలంటే, అవునా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినంతసేపు, లేదంటే యూట్యూబ్లో విన్నంతసేపు మీ టీవీ సీరియల్లో సగం, అంతేనా? టీవీ సీరియల్ హాఫ్ అన్ అవర్ ఉంటుందా? ఉంటుంది, అందరికీ తెలుసు. అందులో సగం, ఒక సకాని టైం మీరు దేవునికి రోజు వెచ్చించగలిగితే 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. ఎందుకు తెలుసా? మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు మీ ప్రార్థనా జీవితం పెరుగుతుంది, మీ ప్రార్థనలో మీకు సమాధానం వస్తుంది. మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు దేవుని మీద భక్తితో భయంతో ఉంటారు. మీరు ప్రార్థనతో గడిపినప్పుడు మీరు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తారు. మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క త్రోవలు ఉంటారు కాబట్టి మీకు ఏమంటో తెలుసా? మనశ్శాంతి ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ భక్తి గురించి ఒక ఆయన ఏం చెప్తారంటే, చిన్నదైనా సరే ఎంతండి జీవితాంతం ఆశీర్వాదం ఉంటుందంట. ఏది? కుటుంబ భక్తి చిన్నదైనా సరే జీవితాంతం ఆశీర్వాదాలు ఉంటాయంట. ఆ కుటుంబ భక్తిని, ఆ చిన్నదాన్ని పెద్ద చేస్తే ఆ జీవితాంతం ఆశీర్వాదాలు పెరుగుతూ ఉంటాయంట. నేను చెప్పాను 15 మినిట్స్. ఎన్ని నిమిషాలండి? మీరు 15 మినిట్స్ స్టార్ట్ చేయండి, మీరు సంవత్సరం ఎప్పుడు గంట సేపు చేసుకుంటారు. చేయబోదని అని అడగండి. మీరు నిజాయితీతో ఈ రోజు నుంచి నేను, నా భర్త, నా కుటుంబం, ఎవరుంటారు మీ కుటుంబంలో అందరూ కలిసి 15 నిమిషాలు మీరు అలారం పెట్టుకోండి. మళ్ళీ మనకి అదొక మళ్ళీ డౌట్ కదా. 15 నిమిషాలు ప్రే చేయడం మొదలు పెట్టండి. సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మీరు ఫెబ్ వచ్చినప్పటికల్లా మీరే గంట ప్రార్థన చేస్తుంటారు. ఏం తెలుసా? ఒకసారి మీరు మొదలు పెడితే దాన్ని పుష్ చేసేవాడు దేవుడు. మొదలు పెట్టడమే మనకు భయం, అవునా కదా? మొదలు పెట్టడమే మనకు భయం. ఇప్పుడు పేతురు గారు నేను నడుస్తా నీటి మీద అన్నప్పుడు నువ్వు అడిగేయమన్నాడు దేవుడు. అడిగేయకుండా నుంచునుంటే నడిచేవాడా? నువ్వు ముందు నడిస్తే పడినా కూడా దేవుడు మనల్ని ముందు మనం అది తీసుకోం. మనం ఈరోజు మొదలు పెట్టండి. దేవా 108వ కీర్తన ఎన్నోసార్లు విన్నాను, ఆశీర్వాదం నా ఇంట్లో రావాలనుకున్నాను, కాబట్టి ఈ రోజు నుంచి 15 నిమిషాలు నా కుటుంబ ప్రార్థన మొదలు పెడతానని మొదలు పెట్టండి. నాకు చెప్పవసరం లేదు, కానీ దేవుని చెప్పండి, సరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ భక్తి చిన్నదైనా కూడా జీవితాంతం ఆశీర్వాదం పొందే అవకాశం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చదవండి. ఇలాగూ ఆశీర్వదించబడడం, ఎవరైతే దేవుని యందు భయంతో ఉంటారో, భక్తితో ఉంటారో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు. ఏముంటాయి? చెప్పబడిన అన్నీ పొందుకుంటారు. ఎప్పుడు? శ్రద్ధతో విన్నప్పుడు, ఇంకా త్రోవలందు నడిచినప్పుడు, ఆజ్ఞలు అనుసరించినప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దైవ భీతి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భీతి లేకపోవడం వల్లే మన జీవితాలు ముందుకి వెనక్కి వెళ్ళటం లేదు. మీరు 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమ కలుగుట చూసేదవు. నీ యొక్క క్రీస్తు అనే పునాది మీ ఇంటి మీద ఉన్నప్పుడు నీ జీవితాంతము ఆశీర్వాదం మనం చూస్తాం. హల్లెలూయా. అలాగే మనం ఉండే స్థలానికి, అలాగే మనం ఉండే ఏమంటారు, ఎక్కడున్నా కూడా, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు తెలుసా? దైవ భీతి ఉన్నప్పుడు మాత్రమే. మనకి దైవ భీతి ఎప్పుడు వస్తుందో తెలుసా? తప్పు చేసినప్పుడు కాదండి. తప్పు చేసినప్పుడు దైవభీతి ఎవరికి రాదు. ఆ తప్పు వల్ల లాస్ వస్తుంది కదా. తప్పు చేయడం వల్ల ఏమొస్తుంది? అప్పుడు వస్తుంది దైవభీతి. అరే ఆ రోజు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఎలా బాగుండేది అనుకుంటాం. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మీరు 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే, 6వ వచనం చదివితే, నీ పిల్లలను నీ పిల్లని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? అందరూ చూడాలనుకుంటారు కదా. అలా చూడాలనుకుంటే మళ్ళీ నేను మొదటిగా వస్తాను. ఈ ఆశీర్వాదం మనకు కావాలి. ఎన్నోసార్లు విన్నారో, ఎన్నోసార్లు ప్రేయర్ చేశారు, అయ్యా నేను నా పిల్లల్ని చూడాలి. కరెక్టే. దానికి ఏం చేస్తున్నావు? శ్రద్ధగా వింటున్నారా? అంటే ఏంటి? విన్నదాన్ని అనుసరిస్తున్నారా? వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటున్నారా? దేవుని యొక్క త్రోవలు వెతుకుతున్నారా? ఆజ్ఞలన్నీ మీరు అనుసరిస్తున్నారా? ఏమీ చేయకుండా నేను నా పిల్లల్ని చూడాలని మీరు 10 గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు. మార్పు లేని ప్రార్థన వ్యర్థము. అలాగని ప్రార్థించడం మానేకండి.
ఒకసారి ఆ ప్రార్థన కూడా మారుస్తుంది మిమ్మల్ని. అంటే ప్రార్థించినప్పుడు మార్పు లేకపోయినా ప్రార్థిస్తూ వెళ్తున్నప్పుడు మీరు మార్పు రావాలి. అర్థమైందా? మీకు ప్రార్థించినప్పుడు మార్పు లేదు, చేస్తూ 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 చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్పు రావాలి. సంవత్సరం ప్రార్థిస్తున్నాను కానీ నా జీవితంలో మార్పు లేదంటే ఆ ప్రార్థన మరి నీ జీవితాన్ని మార్చుకోవట్లేదని. ఎవరు కూడా మనల్ని మార్చరండి, మనల్ని మనమే మార్చుకోవాలి. అర్థమైందా? మనం అనుకుంటే ఎవరో మార్చాలి, ఎవరో మార్చరు. మనల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవడానికి దేవుని శక్తి మనం అడగాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భీతి ఎప్పుడైతే ఉంటుందో సమస్యల్లో, నిర్ణయాల్లో దేవునికి ప్రాముఖ్యత ఇస్తాం. నీ పనిని ఎప్పుడైతే దేవుడు అప్పగించిన పని అని అనుకుంటావో అది సంతృప్తిగా నువ్వు చేస్తావు. నీ కుటుంబంలో సంతోషం, అభివృద్ధి కావాలనుకుంటే దేవుని చెప్పిన మాటలని శ్రద్ధగా వింటాం. అలాగే సమాజంలో, అంటే మనం ఉండే సమాజంలో మీ వల్ల ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏమంటారు? పీస్ రావాలంటే, ప్రాస్పరిటీ రావాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ప్రతిరోజు ఎంతమంది ప్రార్థిస్తారు చెప్పండి? ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నాను అనుకోండి, మనం ఏం చేయాలి తెలుసు? ఇక్కడ నుంచి ప్రతి నిర్ణయానికి, అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా కూడా. తెలుసా మీకు దావీదు ఎలా ప్రార్థించాడంటే, నేను వెళ్ళనా యుద్ధానికి ఈరోజు? మీరు చదివి ఉంటారు కదా, వెళ్ళొద్దంటే మానేసు. మనం అలా కాదు, వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళొచ్చానని చెప్తాం. అది మనం వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళే ముందు ఏమంటాం? నేను ఎలా వెళ్తున్నానో దాన్ని సఫలం చేయి, అంతే తప్ప ఇలా వెళ్ళడము నీ చిత్తమా కాదని అడగం మనం ముందు. అర్థమైంది నేను చెప్పేది? వెళ్ళాం పాస్టర్ గారు ప్రేయర్ చేయండి అంటారు. ఏమని ప్రేయర్ చేయమంటారు? అది కూడా మీరే చెప్పేస్తారు. అవునా? బాగా అంతే తప్ప నేను బాగా చదివానండి, బాగా రాస్తానని ప్రార్థన చేయమంటారు. మీరు బాగా రాయాలని ప్రార్థించండి, కాదు బాగా చదువుకోవాలని ప్రార్థించండి, ఆటోమేటిక్గా బాగా రాస్తారు. అంటే మన వంతు కృషి పెట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు ఫలితము చాలా ఎక్కువ ఉంటుందంట. నీ శక్తి కంటే దేవుని శక్తి యాడ్ అయినప్పుడు నీకుండే ఫలితానికి 10 రెట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారనమాట. నీ పనిని ఆరాధనలా భావించాలి. దేవుడిచ్చిన పనిని ఆరాధనలా భావించినప్పుడే ఆయన ఆశీర్వాదాలని పొందుకోవడం. ప్రార్థనతో, వాక్యంతో మన కుటుంబాలు మనం కట్టుకోవాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా మన కుటుంబాలు మనం కట్టుకున్నాం అనుకోండి, ఆ కుటుంబాలు ఎప్పుడు కలహాల మీద ఉంటుంది అనమాట. హల్లెలూయా. మనం అనుకుంటాం మన ఇంటి పేరు నిలబెట్టాలని. ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఉంటుందా? లేదా? ఎవరికి లేదా? అదే చెప్తుంటారు కదా, అరే మన ఇంటి పేరు నిలబెట్టాలరా అని. మరి మన దేవుని పేరు నిలబెట్టరా? మన దేవుని పేరు నిలబెట్టరా? ఎలా నిలబెడతారు? నీ జీవితాన్ని చూసి తెలుసుకోవాలి నువ్వు దేవుని బిడ్డవని. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో మన ఇంటి పేరు నిలబెట్టాలి, ఒక్కొక్కసారి ప్రేయర్ హౌస్ ప్రేయర్ నిలబెట్టాలి, మనం చేసే ప్రోగ్రామ్స్, మనం చేసే ఏమంటారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అరే నువ్వు ఏ చర్చరా అని అడుగుతారు తెలుసా పిల్లలు మిమ్మల్ని ఏమైనా చేస్తే? ఏమడుగుతారు? అప్పుడు అంటాము, అరే మీ ఇంటి పేరు నిలబెట్టాలి, మీ ఊరి పేరు నిలబెట్టాలి, మీ నాన్న పేరు నిలబెట్టాలి, కానీ దేవుడి పేరు నిలబెట్టాలని ఎంతమంది తల్లులు పిల్లలకు చెప్తున్నారు చెప్పండి? ఎప్పుడైతే మీరు మీ పిల్లలకి అరే మనం దేవుని పేరు నిలబెట్టాలని చెప్తారో వాళ్ళని ఎలా ఉంటే నీ బల చుట్టూ ఎలా ఉంటారు? వలీవ మొక్కల వలె ఉంటారు. ఎవరైతే అటువంటి పిల్లలని ఆ తల్లి పెంచుతుంటుందో అటువంటి తల్లి ఎలా ఉంటుందో తెలుసా? ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరి పేరు నిలబెట్టాలో మీరు ఆలోచించుకోండి. ఈరోజు దేవుని పేరు నిలబెట్టాలా, మీ ఇంటి పేరు నిలబెట్టాలా? దేవుని పేరు నిలబెట్టాలా, మీ ఊరి పేరు నిలబెట్టాలా? దేవుని పేరు నిలబెట్టాలా, మీ సంఘం పేరు నిలబెట్టాలా? ఎందుకంటే ఎప్పుడైతే మీరు దేవుని పేరు నుంచి ఉంటారో దేవుడు మీ పట్ల నుంచి ఉంటాడు. బక్కవాడు, చాలా పిరికివాడు, లేదంటే చాలా బలహీనుడైన దావీదు ఏం పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు తెలుసా మీకు? దావీదు గొలియాతుకి వెళ్ళిన చాలా స్ట్రాంగ్ కాదు, కానీ దేవుడు ఎప్పుడైతే వెనకాల నుంచి ఉన్నాడో ఆయన అజేయుడు అయిపోయాను. ఆయనకి ఇంకా అపజయం లేని రాజుగా తయారాడు అనమాట. అటువంటి గొప్ప జీవితాన్ని, అటువంటి పిల్లలని మనందరికీ ఇవ్వాలని మనం దైవ భీతితో, శ్రద్ధతో, వాక్యాన్ని అనుసరిస్తూ, మార్గాలను అనుసరిస్తూ ఎప్పుడైతే ఉంటామో ఈ 128వ కీర్తన మీ జీవితంలో నెరవేరునుగాక. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉన్న 28వ అధ్యాయం నుంచి 1 నుంచి 6 వరకు ఏదైతే ఇంకా బ్లెస్సింగ్స్ ఉన్నాయో శ్రద్ధగా ఉన్నప్పుడు మీ జీవితం నెరవేరునుగాక.